నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ శ్రీరామ్ నగర్ జూనియర్ కళాశాల ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. అనుమతులు లేని కళాశాలలను తక్షణమే మూసివేయాలని డిమాండ్. కాకినాడలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ప్రత్యేక పూజలు. సమీపంలో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి నాగేంద్ర స్వామి వారికి పాలు గుడ్లు సమర్పించిన భక్తులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం. జిల్లా ఎస్పీ బిందు మాధవ్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సొంత చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానం నందు నాగుల చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా శనివారం ఉదయం నుండి స్వామివారి సన్నిధి వెనకాల ఏర్పాటు చేసిన పుట్టలో భక్తులు భారీ ఎత్తున హాజరై పాలు గుడ్లతో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ దోలుపూడి దొరయ్య నాయుడు మాట్లాడుతూ, కాకినాడ సినిమా రోడ్ సొంత చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని, నాగుల చవితి సందర్భంగా ఈ రోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, రేపు సుగంధ ద్రవ్యాలు పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని, అందుచేత ఈ పూజలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవ్వాలని తెలిపారు. అనంతరం వీర్రాజు, ఎం పద్మజ, రిత్విన్, నాగిని, నాగేష్ వర్మ, వినయ్ వర్మ, శ్రీరేఖ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జొన్నాడ శివ, సిరియాల రాము, రామకృష్ణ, చొల్లంగి వీరబాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా 80 సంవత్సరాలు పైబడి రోజుకి అభివృద్ధి చెందుతుంది. గుడి ఈరోజు అన్నదానం జరుగుతుంది. 4 రోజులు. ఆఖరి రోజు మహాన్నదానం జరుగుతుంది. కావున ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు నాగుల చవితి సందర్భంగా కాకినాడ సినిమా రోడ్లో వేసి ఉన్న పూర్వం నుంచి 100 సంవత్సరాల పై చరిత్ర గల ఈ నాగేంద్ర స్వామి వారి గుడి ఇది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ 5 రోజులు ప్రతిరోజు పూజలు, అభిషేకాలు, స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా మామూలుగా అన్నదానం ఉంటుంది. 5వ రోజులు మేము భారీ ఎత్తున 4-5 వేల మందికి మహా అన్నదానం జరుగుతారు. ప్రజల సహకారంతో, భక్తుల సహకారంతో అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చుట్టుపక్కల జనం అందరూ కూడా బాగా భారీ ఎత్తున భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శనాలు బాగా జరుపుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు ఇవి కూడా బాగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా బాగా సహకరించారు. అంత భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామివారి 5 రోజులు వచ్చి ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి 29 మహా అన్నదానానికి భక్తులందరూ ఇచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కమిటీ వారి నుంచి మేము కోరుతున్నాం.